ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పూర్తిగా ముఠా నేతగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అహంభావానికి డబ్బు అధికారం తోడై దౌర్జన్యంతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. మీకోసం చైతన్య యాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు రైతు సదస్సుల్లో ఓ ఫార్ములాగా మారాయని ఆరోపించారు. ఎరువుల విషయంలో కృత్రిమ కొరత సృష్టించి అన్నదాతను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఇవాల్టి వరకు ప్రభుత్వానికి బ్యాంకులకు రుణాల విషయంలో స్పష్టత లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి గాని వీళ్ళు ప్రవర్తించే తీరు మీడియాపై కూడా ఇది ఆక్షేపణీయం. ఇది కూడా కరెక్ట్ కాదు. మీడియాకి ఈరోజు వచ్చేది కానీ మీడియాకి ఎప్పటి నుంచో చేస్తున్నారు. అదే మాదిరిగా ఈయన ఒక దౌర్జన్యంతో రాజకీయాలు చేయాలి, అదే మాదిరిగా ఆ ముఠా మనస్తత్వమే, నేను ఒక ముఠా నాయకుడు, నేను ఏమైనా చేసి జరిగిపోతుంది, నేను చెప్పిందే జరగాలి ఏదైనా కానీ అనే ఒక అహంభావం. అందరూ కూడా అలాంటి మనస్తత్వానికి అధికారం డబ్బులు తోడైనాయి. అధికారం వచ్చే కొద్దిగా పోలీసులు నిర్వీర్యం చేసి పోలీసులందరినీ వన్ సైడ్ చేపించారు. ఇంకొక పక్క డబ్బులు ఉన్నాయి, మ్యానిపులేషను. ఎవరన్నా కానీ మాట్లాడితే ముందు డబ్బులతో మ్యానిపులేట్ చేయడం, లేకుంటే వాళ్ళకి కన్సెషన్స్ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం. ఎవరైనా మాట్లాడితే గట్టిగా అప్పుడు కూడా ఈల్డ్ కాకపోతే వాళ్ళ మీద బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. అప్పుడే కూడా కాకపోతే వాళ్ళని ఎన్ని విధాల ఒత్తిడి తేవాలని తేవడం, ఫైనల్గా వాళ్ళపై దాడులు చేయడం.